భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం. 4/5/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్ష బహుళ ఏకాదశి శనివారం. ఏకాదశి సాయంత్రం 6:04 వరకు ఉంది. పూర్వాభాద్ర నక్షత్రం రాత్రి 7:55 వరకు. వర్జ్యం ఉదయం 8:44 10:14 వరకు. అలాగే రాత్రి మళ్ళీ 1:53 నుండి 3:22 వరకు రాత్రి తెల్లవారుజామున వర్జ్యం ఉంది. దుర్ముహూర్తాల ఉదయం 5:37 నుండి ఉదయం 7:18 వరకు ఉదయ దుర్ముహూర్తం. సూర్యోదయం 5:37, సూర్యాస్తమయం 6:16. అమృత గంటల మధ్యాహ్నం 12:28 నుండి 1:57 వరకు. రాహుకాలం ఈరోజు ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు రాహుకాలం. శుభ సమయం ఉదయం 5:37 నుండి 6:16 వరకు. ఐంద్రవ యోగం ఉదయం 9 గంటలకి. భవ ఉదయం 7:16. బాలవ సాయంత్రం 6:04. కౌలవ కరణం తెల్లవారుజామున 4:50 వరకు. ఈరోజు డొల్లకత్తిరి ప్రారంభం. దీన్ని చిన్నకత్తిరి అంట, డొల్లకత్తిరి ప్రారంభం. కాబట్టి ఇంటి పనులకు సంబంధించినవి ఏవి కూడా చేయకూడదు. మన కొత్తగా గృహప్రవేశాలు చేయడం, గృహప్రవేశాలు, శంకుస్థాపనలు, ఇంటి రిపేర్లు ఇలాంటివి డొల్లకత్తిరిలో భూమికి సంబంధించినటువంటి ఇళ్ళకు సంబంధించినటువంటి పనులు ఏవి కూడా ప్రారంభించకూడదు అని చెప్పారు. ఏకాదశి శనివారం కాబట్టి అన్ని కార్యాలకి ఈరోజు చాలా అనుకూలం. దినారంభ చక్రాన్ని బట్టి ఈరోజు మేష, వృషభ, మిథున, కర్కాటక రాశి వారికి చాలా బాగుంది. అలాగే సింహ, కన్య, తుల, వృశ్చిక రాశి వారికి మిశ్రమంగా ఉంది. ధనస్సు, మకర, కుంభ, మీనరాశుల వారికి కూడా అనుకూలంగా ఉంది అని చెప్పడం జరుగుతుంది. ఈరోజు విష్ణు సహస్రనామంలో భీష్మాచార్యులు వారు ఏం చెబుతున్నారో చూద్దాం. ధర్మరాజు అడిగిన ప్రశ్నగా సమాధానంగా వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే శ్రీలక్ష్మీర్వల్లభారంభాం వికనో ముని మధ్యమాన్ అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఈయన అడిగారు ధర్మరాజు గారు నిన్న, అసలు లోకల్లో దేవతలందరికీ దేవదేవుడు ఎవరు, అసలు భగవంతుడు అనేవాడు ఎవరు, అలాగే మానవులు మహోన్నతమైన స్థానాన్ని పొందాలంటే వాళ్ళు ఏం చేయాలి, అంతేకాదు మానవులు సర్వశోభాలు ఎలా పొందుతారు, మరియు బాహ్యాభ్యంతర పూజ ఏ విధంగా చేయాలి, ఎవరిని ఆరాధించాలి, ఎవరిని పూజించాలి, ఎవరి లోకాన్ని పొందాలి, ఎక్కడికి మనం వెళ్ళాలి అని 4 రకాల ప్రశ్నలు ధర్మరాజు గారు అంపశయ్య మీద భీష్మాచార్యుల వారిని ప్రశ్నించారు. ఆయన ఏం సమాధానం చెప్పారో చూద్దాం. కో ధర్మ సర్వధర్మాణం భవత పరమో మతః కింజపన్ముచ్యతే జంతుర్జన్మ సంసార బంధనాత్. అన్ని ధర్మాల కంటే పరమోత్కృష్టమైనటువంటి మహాధర్మం ఏదై ఉన్నది, మీ అభిప్రాయం ఏమిటి? 5వ ప్రశ్న కూడా వేశారు. దీనిని జపించుచున్న మానవులకు సర్వకర్మ బంధాల నుండి విముక్తి ఏ విధంగా పొందెదరు అని ఈ 2 ప్రశ్నలకి కూడా సమాధానం చెప్పండి అన్నారు. 4 ప్రశ్నలే కాకుండా సర్వధర్మాల కన్నా పరమోత్కృష్టమైన ధర్మం ఏది, కావడం దేనిని జపించడం వల్ల, దేనిని పారాయణ చేయడం వల్ల కర్మబంధాలు తొలగి వాళ్ళు ముక్తిని ఏ విధంగా పొందుతారు అని ఇంకొక 2 ప్రశ్నలు, మొత్తం 6 ప్రశ్నలను కూడా సంధించారు, అడిగారు. ఎప్పుడైనా గురువుల్ని వినయపూర్వకంగా సేవించి గురువులను అడగాలి. గురువులు కూడా శిష్యుణ్ణి పరీక్షించి, అందుకే జపాలు ఈ యూట్యూబుల్లో మంత్రాలు ఇచ్చేస్తే అలా ఇవ్వకూడదన్నమాట. పూర్వకాలం సేవ చేయించుకుని దగ్గర పెట్టుకుని వాడి మనస్తత్వం ఎలా ఉంది, వాడి మెంటాలిటీ ఎలా ఉంది, వాడి యొక్క ప్రవర్తన ఎలా ఉంది, అవన్నీ చూసి ఈ మంత్రం ఇస్తే, ఈ సాధన చేసి, ఈ విద్య వీడికి ఇస్తే, ఒక తపస్సు కానీ, ఆయుర్వేదం కానీ, లేదా ధనుర్వేదం కానీ, మంత్రాలకు సంబంధించి కానీ, పాశుపత మంత్రాలు కానీ అవన్నీ ఇస్తే కానీ వీడు ఉపయోగిస్తాడు, లోక కళ్యాణం కోసం వాడతాడా, లోక వినాశనం కోసం వాడతాడా అని ఆలోచిస్తారు. ఆలోచించి పూర్వకాలం ఇచ్చేవారు. ఎందుకంటే గురువు కనుక మంత్రాన్ని ఎవరికైనా ఇస్తే ఆ మంత్రం సరిగ్గా చేయలేదనుకోండి, ఆ ఇచ్చిన గురువుని కొట్టేస్తుంది ఆ మంత్రం. వీడు సరిగ్గా చేయకపోతే గురువుకి నష్టం. అందుకే గురువులు ఆలోచించి ఈ మంత్రం ఇవ్వడం వల్ల మనకు నష్టం లేదు, వీడికి ఉపయోగపడుతుంది, కష్టకాలంలో ఉన్నాడు, అటువంటి వాడికి ఇవ్వాలి తప్ప ఎవరికి పెడితే వాళ్ళకి, ఎలా పెడితే అలాగ మంత్రాలు ఉపదేశం చేయడం అంత మంచి పద్ధతి కాదు అని మన పూర్వం సనాతనంగా మనకు చెప్పబడుతూ ఉంది. కాబట్టి గురువుల్ని సేవించి వినయంగా అడగాలి. అంపశయ్య మీద ఉన్నటువంటి భీష్మాచార్యుల వారిని ధర్మరాజు గారు, పాండవులందరూ కూడా వినయంగా కూర్చుని కృష్ణుడు పక్కన ఉండగా భగవంతుడు భక్తుడి చేత చెప్పించాడు. ఆయన చెప్పచ్చు కదా, ఆ శక్తిని భీష్ముడికి ఇచ్చాడు శ్రీకృష్ణుడు.
ఆయన ద్వారా చెప్పిస్తున్నాడు, ఈయన ద్వారా అడిగిస్తున్నాడు. చేసేవాడు చేయించేవాడు పరమాత్మే కదండి. భీష్మాచార్యులు భీష్మోవాచ జిజ్ఞాసుడు ధర్మరాజు యొక్క 6 ప్రశ్నల్ని కూడా విన్నారు. ఎప్పుడు కూడా వినాలి కదా, వింటే అర్థమవుతుంది. ఆయన విన్నారు. బాహ్యాభ్యంతర శత్రువుల వల్ల జయించిన సర్వ విజ్ఞాన సాగరుడును భీష్మ బ్రహ్మచారి ఇట్లు సంభాషించుతూ ఉన్నారు. భీష్మాచార్యులు వారు విన్నారు. వాళ్ళ ప్రశ్నలన్నీ కూడా ఎప్పుడైనా వినాలి, అడగాలి. శిష్యుడు కూడా అడగాలి, వాడి సందేహాన్ని నివృత్తి చేసుకోవాలి, దానికి సమాధానం గురువు ఇవ్వాలన్నమాట. అప్పుడు భీష్మాచార్యులు వారు చెబుతూ జగత్ప్రభుం దేవదేవామనంతం పురుషోత్తమం స్తువన్నామ సహస్రేణ పురుష సతతో స్థిత. ఓ ధర్మరాజా, చరాచరాత్మకమైన ఈ విశ్వం అంతయు కూడా ప్రభువైనటువంటి వాడు, బ్రహ్మాది సకల దేవతాగణాలకు అధిపతి అయినటువంటి వాడు, దేశకాల వస్తువుల చేత పరిచ్ఛిన్నము కానివాడు, అక్షరముల కంటేను శ్రేష్టమైనటువంటి వాడు, పరమపురుషుడు, దేవదేవుడు నారాయణుడు విష్ణుదేవుడు. పవిత్రముగా సేవించినచో స్తుతించినచో మానవులకు సవర దుఃఖాల నుండి కూడా విముక్తిని పొందుచున్నాడు. నీ మొదటి ప్రశ్నకు సమాధానం ఇదే. జగత్ప్రభుం దేవదేవామనంతం పురుషోత్తమం. జగత్ప్రభు అయ్యా కృష్ణుడు, నారాయణ విష్ణు, ఆయన్ని స్తుతించండి, ఆయన్ని ఆరాధించండి. సకల దేవతలకి దేవుడు నారాయణుడు, అక్షరాల కంటే శ్రేష్టమైనటువంటి వాడు. కాబట్టి ఆయన స్తుతించడం వల్ల మీకు సకల దుఃఖాలు పోయి మీకు ముక్తి లభిస్తుంది అని మొదటి ప్రశ్నకు సమాధానంగా భీష్మాచార్యులు వారు యుధిష్ఠిరుడైన ధర్మరాజు గారికి ఆ మొదటి ప్రశ్నకి సమాధానం చెప్పారు. అంపశయ్య మీద ఉండే భీష్మాచార్యులు వారు. ఇంకా ఏం జరిగిందనే విషయాలు రేపు తెలియజేద్దాం. ఈరోజు స్వస్తి. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే. ఓగు స్వస్తి.